హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందడం జరిగింది. ఈ గెలుపు అనేది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా టీచర్లందరూ ఆయనకి మద్దతు ఇవ్వడంతో ఆయన గెలిచాడు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ గెలుపుని తన ఖాతాలో వేసుకునేందుకైతే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు గారు గాదె శ్రీనివాసులు నాయుడు కూడా మా పార్టీకి సంబంధించిన ఆయన అంటే మేము బలపరిచిన వ్యక్తే అన్నట్లుగా ఆయన మీడియా ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరు అంటే రఘువర్మ. వాళ్ళు బహిరంగంగానే జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కూటమి అభ్యర్థి ఎవరు అంటే రఘువర్మ అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. కానీ శ్రీనివాసులు నాయుడుకి మద్దతుగా వాళ్ళు ఎలాంటి క్యాంపెయినింగ్ చేయలేదు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు గాదె శ్రీనివాసులకు కూడా మేము సపోర్ట్ చేసినాం, ఆయనకి సెకండ్ ప్రాధాన్యత ఓటుని వేసినామని చెప్పేసి ఆ గెలుపును కూడా తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు అయితే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగా అచ్చెన్నాయుడు గారు కూడా అదే విషయాన్ని మేము కూడా గాదె శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇచ్చామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క విషయం మీద మీకు కూటమి మద్దతు ఇచ్చింది కదా అని చెప్పేసి కొంతమంది రిపోర్టర్లు గాదె శ్రీనివాసులు నాయుడిని అడిగారు, ఆయన గెలిచి బయటకు వస్తున్న సందర్భంలో సెలబ్రేషన్స్లో ఉన్న సందర్భంగా. అయితే ఆయన ఏం సమాధానం చెప్పాడో మీరు వినండి, తర్వాత పూర్తిగా మనం మాట్లాడుకుందాం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం విజయం సాధించి బయటకు వస్తా ఉన్నారు. మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. సార్, మీ గెలుపుకు దోహదపడినటువంటి అంశాలు ఏమని భావిస్తున్నారు? ఉపాధ్యాయుల పక్షాన పనిచేయడమే నా గెలుపుకి ప్రధాన కారణం. అంటే మీ గెలుపుని రాజకీయ తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? అలాగే అచ్చెన్నాయుడు నేరుగా శ్రీనివాసులు నాయుడికి మద్దతు ఇచ్చారు. ఆయన గెలుపులో మా పాత్ర కూడా ఉందని నాకు తెలియదు. మొత్తం మీద తన గెలుపు రాజకీయ పార్టీలకు. చూశారు కదా, గాదె శ్రీనివాసులు నాయుడు ఈయన టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మీకు టీడీపీ పార్టీ సపోర్ట్ చేసిందంట కదా అంటే అది నాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నా. అంటే నిజంగా ఒక పార్టీ ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నప్పుడు పక్క ముందస్తు సమాచారం ఉంటుంది. ఆయన నాకు తెలియదని చెప్పారు కనుక ఒక రకంగా టీడీపీ పార్టీ ఆయనకి సపోర్ట్ చేయలేదనే మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే గెలిచారు కాబట్టి ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో కాబట్టి ఆ అభ్యర్థి కూడా మావాడే అన్నట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఆయన మాత్రం నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు అలాంటి సమాచారం అంటే నేను అంటే మా పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది అంటే గాదె శ్రీనివాసులకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఆయనకి ఎలాంటి సమాచారం లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఆయన కూడా మావాడే అని చెప్పేసి కూటమి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.